Hello, aspirants. Welcome to Bhagyalakshmi ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ where passion meet purpose. సో ఈరోజు మనము మసునూరి వంశము ఓకేనా మసునూరి వంశం గురించి తీసుకుందామండి. ఇది క్రీస్తు శకము 1323లో రెండవ ప్రతాపరుద్రుని మరణం తర్వాత ఇది రావడం జరిగింది. ఇక్కడ మనము తీసుకుంటే జునాఖాన్ మన వరంగల్లోకి సుల్తాన్పూర్ అనే పేరు పెట్టాడని మనం ఆల్రెడీ చదువుకున్నాం. ఏది కాకతీయ డైనస్టీ చదువుతున్నప్పుడు వరంగల్కి సుల్తాన్పూర్ అని పేరు పెట్టారని మనం చూసాం. అయితే సుల్తాన్పూర్ అని పేరు పెట్టి మాలిక్ మక్బూల్ని దీనికి పాలకుడిగా నియమించాడు అన్నట్టుగా. దీనికి మీరు అంటే ఇప్పుడు గెలిచిన ప్రతి కాడ రాజే ఉండడు కదా, సో పాలకులను పెడతారన్నట్టుగా. సో పాలకుల్ని పెట్టారు. తర్వాత సుల్తాన్ దాడులను ఎదుర్కొనడానికి ఆంధ్రదేశంలోని 75 మంది చిన్న రాజులు ఏకమయ్యి ముసునూరు వంశపాలకుడు ప్రొలయ నాయకుడు రాజుగా నియమించబడ్డాడు. ఇక్కడ ఇది ఇంపార్టెంట్. అయితే మనకు అక్కడ ఢిల్లీ సుల్తాన్ల యొక్క రాకడ స్టార్ట్ అయింది. వాళ్ళు అటాక్ చేయడము, ఇలా చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు అన్నట్టుగా. అయితే ఈ టైంలో 75 మంది చిన్న చిన్న రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఏం చేశారంటే వాళ్ళందరూ కలిసి ఒక పర్సన్ ఎన్నుకున్నారు అన్నట్టుగా. సో ముసునూరు వంశ పాలకుడు ప్రళయ నాయకుడిని రాజుగా వాళ్ళు నియమించారు. మరి ఈ ప్రళయ నాయకుడు తీసుకుంటే ఇతను 1325 నుంచి 33 వరకు దాదాపు 8 సంవత్సరాలు పరిపాలించాడు. ఆయన బిరుదు వచ్చేసి ఆంధ్ర భూమండలాధ్యక్షుడు అని రిమెంబర్. మరి రాజధాని తీసుకుంటే రేకపల్లి భద్రాచలంని పెట్టుకొని కృష్ణ గోదావరి నదుల మధ్య ప్రాంతాన్ని పరిపాలించాడు. ఇతను విలాస తామ్ర శాసనాన్ని వేయించాడు. ఇంపార్టెంట్. నెక్స్ట్ ఖపాయ నాయకుడు. ఈయన బిరుదు వచ్చేసి దేశాధీశ్వర్య అని, ఆంధ్ర సురత్రానా అని. మలిక్ మక్బూల్ ని ఓడించి ఎవరు మనకు అతను ఢిల్లీ వాళ్ళు పెట్టారు కదా, ఆయన ఓడించి వరంగల్ ని ఆక్రమించాడు. ఇతను పోలవరం శాసనంని వేయించాడు. మరి ఇతను 1368లో రేచర్ల పద్మనాయక రాజు అయిన అనవోతు నాయకుడు భీమవరం యుద్ధంలో కపయ నాయకుడిని చంపాడు అని చెప్పడం జరుగుతుంది. మరి నెక్స్ట్ ఇక్కడ చూడండి, మసునూరి వంశం గురించి మనము తెలిపే శాసనాలు ఏంటి అని అంటే ఇక్కడ 2 పేర్లు ఉంటాయి, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఈ తెలిపే శాసనాలు ఏంటంటే విలాస తామ్ర శాసనం, ఇది ఇంపార్టెంట్ అండి, ప్రోలయ నాయకుడు. తర్వాత పెంటపాడు శాసనం వచ్చేసి చోడ భక్తి రాజు. తర్వాత కాలువ చెరువు శాసనం, ఇది కూడా ఇంపార్టెంట్, పివైక్యూలో అడిగారు, రెడ్డిరాణి అనతల్లి. తర్వాత పోలవరం శాసనం తీసుకున్నప్పుడు కపాయ నాయకుడు. ఓకేనా. మరి కప్పాయ నాయకుడు ఈ కాలంలో ఏర్పడిన రాజ్యాలు ఏంటి అని అంటే రేచర్ల పద్మనాయక వంశం ఏర్పడింది. ఎవరున్నారు? సింగమ నాయకుడు ఉన్నారు హెడ్గా. నెక్స్ట్ కొండవీడు రెడ్డి రాజ్యము, ప్రళయ వేమారెడ్డి. విజయనగర సామ్రాజ్యము హరిహర రాయలు బుక్కరాయలు. తర్వాత బహుమాని సామ్రాజ్యం హసన్ గంగు. ఇంపార్టెంట్. ఇప్పుడు చూద్దాం పద్మనాయక వంశం. మరి పద్మనాయక వంశం తీసుకున్నప్పుడు పద్మనాయకులనే రేచర్ల వెలమ అని అంటారు. రిమెంబర్ దిస్. ఓకేనా, రేచర్ల వెలమ. సో మరి రాచకొండ వెలమాలు, దేవరకొండ వెలమాలు, ఇలా 2 రకాల వెలమాల్లో రాచకొండ, దేవరకొండ. మరి మూల పురుషుడు ఎవరు అనంటే బేతాల నాయకుడు. రాజ్యస్థాపకుడు ఎవరు అంటే మొదటి సింగమనాయుడు. మరి గొప్పవాడు ఎవరు అనంటే 2వ సింగభూపాలుడు అని. చివరివాడు ఎవరు అంటే 3వ సింగనాయకుడు. మరి రాజ్య చిహ్నం ఏంటి అంటే భైరవుడి యొక్క శిల్పం అని. నెక్స్ట్ మరి వీళ్ళ యొక్క రాజధాని ఏంటండి? అమనగాలు, రాచకొండ. అయితే దేవరకొండ వెలమ రాజ్యం స్థాపకుడు ఎవరు అని అంటే ఇక్కడ మనకి మహదనాయకుడు అని. రాజధాని వచ్చేసి వాళ్ళది దేవరకొండ. మరి చివరి వాడు ఎవరు అంటే లింగమునీడు అని అంటారు. నెక్స్ట్ పద్మనాయకుల చరిత్రకు ప్రధాన ఆధారం ఏంటంటే వెలుగోటి వారి వంశావళి. రాచకొండ వెలమల యొక్క రాజకీయ చరిత్ర తీసుకున్నప్పుడు మరి ఏ విధంగా ఉంది అంటే మొదటి సింగమ నాయకుడు ఎవరు అండి? మొదటి సింగమ నాయకుడు తీసుకున్నప్పుడు వెలమ అండ్ పద్మనాయక వంశ స్థాపకుడు అని చెప్పడం జరుగుతుంది. మరి ఇతని యొక్క రాజధాని తీసుకుంటే అమనగల్లు. ఎక్కడండి? నల్గొండ జిల్లా. మొదటి అనపోత నాయకుడు ఎవరు? అతను ఎప్పటి వరకు పరిపాలించాడనేది కూడా చూసుకోవాలి. ఆయన యొక్క బిరుదులు వచ్చేసి హిందూ రాయ సురత్రానా. ఓకేనా, హిందూ రాయ సురత్రానా, ఖడ్గ నారాయణ, జగనొబ్బగొండ. నెక్స్ట్ త్రిభువన రామరాయ. నెక్స్ట్ సోమకుల పరమశూర, అంటే తన తండ్రిని చంపిన సోమవంశ క్షత్రులను వారికి సహాయం చేసిన రెడ్డి రాజులను చంపాడు.
మరి రాజధాని తీసుకుంటే రాచకొండకు ఇతను మార్చాడు. రాచకొండ ప్రాంతంలో ఇక్కడ ఈ రాచకొండ అనేది ఇంపార్టెంట్ అండి. ఇక్కడ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది మెయిన్స్ లో కూడా. ఓకేనా? రాచకొండ ప్రాంతంలో భూ సారీ భూభేద్యమైన కోట నిర్మాణం అనేది ఇతను నిర్మించడము. తర్వాత అవపూత సముద్రం అండ్ రాయ సముద్రం చెరువులను తవ్వించడము, అనేక బావులను నిర్మించడం జరిగింది. సంకెళ్ళ బావి అండ్ కోలుకూటం బావి అని. మరి ఇతను 1368లో కపయ నాయకుడిని ఓడించి హతమార్చి వరంగల్ని పానగల్లు, భువనగిరి కోటలను ఆక్రమించాడు వరంగల్లో. ఓకేనా? నెక్స్ట్ దక్షిణ భూభాగానికి తన తమ్ముడు మహదనాయకుడికి ఇచ్చేయడం జరిగింది. దేవరకొండ రాజధానిగా పరిపాలించాడు. మరి రాచకొండ వెలుమలు. మరి రాచకొండ వెలుమలు తీసుకున్నప్పుడు కుమారసింగ భూపాలుడు, రెండవ సింగ భూపాలుడు అని అంటాము. 1384 నుంచి 99 వరకు పరిపాలించాడు. వెలమ వంశంలోనే ఈయన గొప్పవాడని చెప్పడం జరుగుతుంది. మరి ఆయన బిరుదులు ఏమున్నాయంటే సర్వజ్ఞ చరిత్ర అండ్ సర్వజ్ఞ చూడామణి, కళ్యాణ భూపతి, లక్షణ వేద, ప్రతిగొండ భైరవ అని. ఇతను స్వయంగా కవి. రిమెంబర్. ఓకేనా? మరి ఆయన రచనలు తీసుకుంటే రసర్ణవ సుధాకరం, ఓకేనా, అలంకార శాస్త్ర గ్రంథం, సంగీత సుధాకరం, సంగీత శాస్త్రం, రత్న పంచాలిక, ఓకేనా. తర్వాత ఆస్థాన కవులు ఎవరున్నారంటే విశ్వేశ్వరుడు అండ్ చమత్కార చంద్రిక, బొమ్మకంటి అప్పయమాత్యుడు అండ్ అమరకోశంకి వ్యాఖ్యానం, ఇలా మనం చెప్పుకోవచ్చు. తర్వాత రెండవ అనపోత నాయకుడు తీసుకుంటే 1399 నుంచి 1421 అప్రాక్స్ 22 ఇయర్స్ పరిపాలించాడు. ఈయన కాలంలో తీసుకున్నప్పుడు ఏమైందంటే ఇక్కడ కటయ వేమారెడ్డి, ఓకేనా, స్వతంత్ర రెడ్డి రాజ్యాన్ని స్థాపించాడు. ఓకేనా. నెక్స్ట్ విజయనగర రాజులతో కలిసి 1417లో బహమానీలను ఓడించాడు. రిమెంబర్ దిస్ ఇంపార్టెంట్. దేవరకొండ రాజు మన వేదగిరి నాయకుడు అండ్ మాచారెడ్డి రాజారెడ్డిని చంపించారు. నెక్స్ట్ పెదకొమటి అండ్ వేమారెడ్డి దేవరకొండ పైన దాడి చేసి వేదగిరి నాయకుడిని మళ్ళీ వీళ్ళు చంపేయడం జరిగింది. నెక్స్ట్ తీసుకుంటే రెండవ అనపోత నాయకుడు కొండవీరుపై దాడి చేయడం జరిగింది. మరి దాడి చేసి పెదకొమటి వేమారెడ్డి ఉన్నారు కదండి, తనని ఇక్కడ మనం చూసాము కదా, పెదకొమటి వేమారెడ్డి. ఇతను వచ్చేసి దేవరకొండ పైన దాడి చేసి వేదగిరిని నాయకుడిని చంపేశారు కదా. అప్పుడు ఏం చేశారు, రెండవ అనతోని నాయకుడు కొండవీడి పైన దాడి చేసి పెదకొమటి వేమరెడ్డిని చంపేయడం జరిగింది. నెక్స్ట్ నాయకుడు, మరి ఇతను వచ్చేసి 1421 నుంచి 30 వరకు పరిపాలించాడు. గొప్ప వైష్ణవ మతాభిమాని అని, సంగీత విద్వాంసుడు అని చెప్పడం జరుగుతుంది. అయితే రామానుజాచార్యుడు ఉన్నారు కదండి, రామానుజాచార్యుడు యొక్క కొడుకు వెంకటాచార్యుని శిష్యుడు అని చెప్పడము. తర్వాత రామాయణంకు రఘువేయం అనే వాక్యాన్ని రాశాడు. రిమెంబర్. అండ్ క్రీస్తు శకం 1421లో తొర్రూరు గ్రామానికి శ్రీరంగపురం అని నామకరణం చేశారు. శ్రీరంగనాథుడికి దీన్ని దానం చేయడం జరిగింది. ఇంపార్టెంట్. మరి ఇతని యొక్క భార్య వచ్చేసి నాగాంబిక. రాచకొండలో నాగసముద్రంని తవ్వించడము, నాగసముద్ర శాసనం కూడా వేయించారు. నెక్స్ట్ మూడవ సింగమ నాయకుడు. మరి ఈయన వచ్చేసి చివరి వాడని చెప్పడం జరుగుతుంది. ఆయన బిరుదులు తీసుకుంటే ముమ్మడి సింగమ నాయుడు, సర్వజ్ఞ రామ అండ్ సింగమ నాయుడు ఇతను అని చెప్పడం జరుగుతుంది. అయితే బహుమానీలు రాచకొండ, దేవరకొండలను ఇతను ఆక్యుపై చేయడం అంటే ఆక్రమించడం జరిగింది. అండ్ ఇతని కాలంలో ఇతని ఆస్థాన కవులు ఎవరున్నారంటే బమ్మెర పోతన. ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పీవైక్యూ. అండ్ గౌరన అండ్ భైరవ కవి. మరి శాసనాలు తీసుకుంటే షయంపేట శాసనం ధర్మనాయుడు, తిరుపతి శాసనం మూడవ సింగ, బెల్లంకొండ శాసనం, ఇది ఇంపార్టెంట్ పీవైక్యూ, మూడవ సింగ నాయకుడు. ఓకేనా. నెక్స్ట్ వెలమ పరిపాలన అండ్ ఆర్థిక పరిస్థితులు తీసుకుంటే పరిపాలన అనేది ఏ విధంగా ఉండేదంటే రాజ్యం ఉండేది, సీమ అంటే కుమారమత్యుడు, నయంకార అంటే నయంకారులు ఉండేవారు, గ్రామంకి పన్నిదరాయ గ్రాండు ఉండేవాళ్ళు. ఇలా మనకి డివిజన్స్ అనేది చూసుకోవాలి, ఎన్ని డివిజన్స్ లో పరిపాలించేది. తర్వాత పరిపాలనలో ముఖ్యమైనది ఏంటి అంటే గ్రామం అన్నిటికంటే ముఖ్యమైనది. మరి గ్రామ పాలనలో 12 మంది అయ్యంగార్లు ఉండేవారు. ఓకేనా. మడికి సింగన రచించిన సకల నేతి సమ్మతం, రిమెంబర్ దిస్, ప్రకారము వెలుమల శత్రువులు ప్రయాణించే దారిలో చెరువులు, బావులు విషం కలిపేవారని చెప్పడం జరిగింది. ఇంపార్టెంట్.
ఆర్థిక పరిస్థితులు తీసుకున్నప్పుడు ప్రధాన వృత్తి వచ్చేసి వ్యవసాయము, ప్రధాన పంట వచ్చేసి జొన్న ఇంపార్టెంట్. ప్రధాన ఆదాయ వనరు తీసుకుంటే భూమి శిస్తు 1/6. ప్రధాన పరిశ్రమ తీసుకుంటే వస్త్ర పరిశ్రమ, ఓరుగల్లు, రాచకొండ దేవర వస్త్ర పరిశ్రమలనేవి కొంచెం ఫేమస్‌గా. తర్వాత నిర్మల్ ఉక్కు కత్తులు ప్రపంచ ప్రసిద్ధిగాంచినవి ఇంపార్టెంట్. ప్రధాన ఓడరేవు తీసుకుంటే వాడపల్లి. మరి వీళ్ళ కాలంలో లిటరేచర్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పడం జరుగుతుంది. ఎస్పెషల్లీ బమ్మెర పోతన గారు. ఓకేనా. మరి బమ్మెర పోతన తీసుకున్నప్పుడు బిరుదులు వచ్చేసి సహజ కవి, భక్తి పోతన. కంప్లీట్‌గా ఇంపార్టెంట్. ఇది మంచిగా చూసుకోండి. ఒక క్వెషన్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. రచనలు వీరభద్ర విజయము, ఆంధ్ర మహాభారతము, నారాయణ శతకము, భోగిని దండకము, తర్వాత గౌరన బిరుదు. బొమ్మ కుదిరిన తర్వాత గౌరణ యొక్క బిరుదు ఏంటండి? సరస సాహిత్య లక్షణ చక్రవర్తి. రచనలు తీసుకుంటే లక్షణ దీపిక, హరిచంద్రోపాఖ్యానం, తర్వాత నవనాథ చరిత్ర. నెక్స్ట్ కొరవి గోపరాజు. రచన తీసుకుంటే సింహనాథ ద్వాత్రింశక. నాగనతుడు తీసుకుంటే రచనలు మదన విలాస బాణం, అనపోత నాయకీయం. తర్వాత పూసపాటి నాగాదుడు తీసుకున్నప్పుడు విష్ణు పురాణం రచించాడు. రాచకొండ వేలుమలం తీసుకున్నప్పుడు రమణ కుడుపు అనే భయంకరమైన ఆచారం అమల్లో ఉండేది. సో ఇక్కడ వరకు మనము వీళ్ళ గురించి రాచకొండ వేలముల గురించి కూడా చూసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ టాపిక్ రేపు కంటిన్యూ చేద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.